టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాల్దోవా అధ్యక్షురాలు మాయా శాండుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ. చిషినోలో ద్వైపాక్షిక చర్చలు ముమ్మరం. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల ప్రధాని మోదీ సందేశం. సభలు సజావుగా సాగేలా ఎంపీలంతా సహకరించాలని పిలుపు. కళాకారుల రాజధాని కోలకత్తాలో చారిత్రాత్మక ఘట్టం. మ్యూజియం ఆఫ్ వర్డ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ చట్టంపై తమిళనాడు మహిళా సంఘాల సమరశంఖం. జూలై 22న భారీ నిరసన ప్రదర్శన. దేశంలో తొలిసారిగా ప్రతి ఇంటికి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు. సీఎం జీకే శివకుమార్ చారిత్రాత్మక ప్రకటన. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్. నిమ్స్ ఆసుపత్రిలో బాన్స్వాడ బాలింతలను పరామర్శించిన హరీష్ రావు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ భరోసా. వీడియోలు బయటపడి పరువు పోతుందని కేసు పెట్టారు. ఎమ్మెల్యే మాధవిపై మాజీ మంత్రి విడుదల రజని ఫైన్. హైదరాబాద్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే. పాతబస్తీ చేరికలపై ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. గుంటూరు ఘోరానికి టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణ. అనంతపురంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హంగామా. కొరియన్ కనకరాజు రసా గుమ్మడి సాంగ్ గ్రాండ్ లాంచ్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతతో మార్కెట్లో మళ్లీ బిగ్ షాక్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యూరోప్లోని మొల్దోవా దేశంలో చారిత్రాత్మక పర్యటన కొనసాగిస్తున్నారు. రాజధాని చిషినోలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు మొల్దోవా అధ్యక్షురాలు మాయా శాండు అత్యంత ఘనంగా ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం భారత రాష్ట్రపతికి అక్కడ మిలిటరీ బృందం గౌరవ ప్రధానంగా సెరమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ను సమర్పించింది. దౌత్య సంబంధాల చరిత్రలో ఒక భారత రాష్ట్రపతి మొల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనంతరం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వేదికగా భారత్, మొల్డోవా దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొని వర్తకం, వాణిజ్యం, ఐటీ, సమాచార సాంకేతికత, వ్యవసాయ, ఔషధ రంగాలు మరియు విద్యా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా తూర్పు యూరోపియన్ ప్రాంతంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత వేగవంతం చేస్తుందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. President Murmu at the Presidential Palace. She was introduced to the Moldovan delegation by the Moldovan President, and up on our screens now we see President Draupadi Murmu holding delegation level talks with the Moldovan leadership.
Also, President Murmu is on the first leg of her visit, of a three-nation visit to the Eastern European countries. When we talk of the visit, then as per the details, Honorable President, she will be in Moldova on 20th of July, that is today, to hold bilateral talks, delegation level talks with the Moldovan leadership. She will be also in her itinerary, she wishes to meet the President of Parliament of the Republic of Moldova, and also an interaction with the members of Moldova India Parliamentary Friendship Group is on the agenda, and she will also address a business forum, and she will have interaction with the Indian community. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందడి నెలకొంది. ఈ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉభయ సభల ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ప్రతిపక్షాలకు కీలక పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా అర్థవంతంగా జరిగేలా ఎంపీలందరూ స్పందించి ఎంతో బాధ్యతాయుతంగా సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు. ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని, సమయాన్ని వృధా చేయకుండా దేశ పురోగతికి తోడ్పడే కీలక బిల్లులపై విస్తృతమైన సంప్రదింపులు జరగాలని ఆయన ఆకాంక్షించారు. उसकी इसमें एक झलक है। और ऐसे में जब ये मॉनसून सत्र आरंभ हो रहा है, देश ने स्पीड पकड़ ली है और संसद का स्पिरिट उस स्पीड में नई ऊर्जा भर सकता है। सकारात्मक स्पिरिट राष्ट्र के लक्ष्यों को प्राप्त करने के लिए बहुत आवश्यक होता है। हमारे सदन में बहुत अनुभवी सांसद भी है, दल उनका कोई भी हो, लेकिन उनके पास एक लंबा अनुभव है। ऐसे समय में उनके अनुभव की, उनके ज्ञान की संसद को भी जरूरत है, देश को भी जरूरत है। और इसके लिए संसद का चलना, सार्थक चर्चा होना, मिलजुल करके देश को आगे ले जाने के संकल्प लेना, ये मैं समझता हूं कि बहुत ही समय की मांग है। एस्पिरेशन से भरे हुए देश के युवाओं की मांग है कि हम आगे बढ़े। आज समय की मांग है कि राष्ट्र निष्ठा से भरे हुए, राष्ट्र भक्ति के लिए जी रहे आवाज को सदन में उचित मंच मिलता रहे, वे अपनी आवाज को बुलंद करें, देश को दिशा दें। और इसलिए मैं आशा करता हूं और मुझे पक्का विश्वास है, जहां तथ्य होते हैं, जहां तर्क होते हैं, वहां तूफान के लिए जगह नहीं होती है। దేశ సాంస్కృతిక రంగానికి, భాషా చరిత్రకు సంబంధించిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వేదికగా ఆవిష్కృతమైంది. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియం ఆఫ్ వర్డ్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష మరియు సంస్కృతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మన దేశ సంస్కృతిని, గొప్ప చరిత్రను అర్థం చేసుకోవడానికి, మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భాష ఒక బలమైన వారధిగా ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. एक प्रकार से देश भर की भाषाओं के लिए और देश की संस्कृति के लिए बहुत बड़ा दिन है, क्योंकि आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने देश के सांस्कृतिक पुनरुत्थान का जो संकल्प लिया है, उसका महत्वपूर्ण पड़ाव आज पार कर रहे हैं। किसी भी देश की, किसी भी प्रदेश की संस्कृति की अभिव्यक्ति वो भाषा के बगैर संभव हो ही नहीं सकती, और भाव से उत्पन्न शब्दों के बगैर भाषा बन ही नहीं सकती है। जब तक हमारी आने वाली पीढ़ियां, मेरे सामने बैठे हुए विद्यार्थी, बच्चे
भाषा शब्द से बनती है, शब्द भाव से उत्पन्न होता है और भाषा से संस्कृति बनती है, संस्कृति की अभिव्यक्ति होती है। ये यात्रा को नहीं जानेंगे तब तक इस देश का सांस्कृतिक पुनरुद्धार हो ही नहीं सकता। तो सांस्कृतिक पुनरुत्थान का एक मूल कमी इस शब्द संग्रहालय पूरी करेगा, इसका मुझे पूरा विश्वास है और वो अपने उद्देश्य में सफल भी है। जब पाणिनि ने व्याकरण की रचना करी तब उनके किसी शिष्य से संवाद में कहा, शिष्य ने पूछा कि इतना बड़ा ग्रंथ व्याकरण का, इतना बड़ा स्ट्रक्चर आप व्याकरण का बना रहे हैं, उद्देश्य क्या है? तब उन्होंने कहा था मनुष्य के भाव से చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం చట్టం అమలుపై తమిళనాడుకు చెందిన మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 22న భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చట్టసభలో మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, దీనికి ముడిపెట్టి జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన షరతులను ఈ సమావేశాల్లోనే తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. வருகிற நாடாளுமன்ற மழைக்கால கூட்டத்தொடரில் பெண்களுக்கான இடஒதுக்கீடு மசோதாவை எந்தவித நிபந்தனையும் இல்லாமல் உடனடியாக அமுல்படுத்திட வேண்டும் என்று இந்திய நாட்டில் இருக்கக்கூடிய பெண்கள் கூட்டமைப்புகள், தேசிய பெண்கள் கூட்டமைப்பு போராட்டத்தை நடத்தி வருகிறது. நாடாளுமன்றத்திற்கு முன்பாக நாடாளுமன்ற கூட்டத்தொடர் துவங்குகிற நாள் முதல் முடிகிற நாள் வரை தொடர்ச்சியான போராட்டத்தை நடத்துவது என்று முடிவு செய்து டெல்லியிலே வீரம் செறிந்த அந்த போராட்டத்தை தேசிய பெண்கள் கூட்டமைப்பு நடத்தி வருகிறது. அதன் ஒரு பகுதியாக தமிழகத்தில் வருகிற 22ஆம் தேதி ஆளுநர் மாளிகை முன்பு அனைத்து பெண்கள் கூட்டமைப்பு சார்பாக உடனடியாக ஒன்றிய பிஜேபி அரசு மகளிருக்கான இடஒதுக்கீட்டை அமுல்படுத்திட வேண்டும், தொகுதி மறுவரையறை, மக்கள் தொகை கணக்கெடுப்பு என்ற காரணத்தை காட்டி பெண்களுக்கான இடஒதுக்கீட்டை மறுக்கக்கூடாது என்பதை வலியுறுத்தி ஆளுநர் மாளிகை முன்பாக அனைத்து பெண்கள் கூட்டமைப்பு சார்பாக மிகப்பெரிய முற்றுகை போராட்டத்தை நடத்த இருக்கிறோம். அந்த போராட்டத்திலே தமிழ்நாட்டில் இருக்கக்கூடிய அனைத்து பெண்கள் கூட்டமைப்பின் சார்பாக ஆயிரக்கணக்கான பெண்கள் கலந்து கொள்ள இருக்கிறார்கள். இந்த நிகழ்வு வருகிற 22ஆம் தேதி நடத்த இருக்கிறோம். இதன் ஒரு பகுதியாக தமிழ்நாட்டில் இருக்கக்கூடிய தேசிய ஜனநாயக கூட்டணி கட்சி அல்லாத மதச்சார்பற்ற கூட்டணி கட்சியினுடைய தலைவர்களை சந்தித்து இந்த கோரிக்கையை வலியுறுத்தி நாடாளுமன்ற கூட்டத்திலே பெண்களுக்கான இடஒதுக்கீடு குறித்து பேச வேண்டும் என்று வேண்டுகோள் விடுத்து திராவிட முன்னேற்ற கழகத்தினுடைய நாடாளுமன்ற குழு தலைவர் திருமிகு கனிமொழி அவர்களை சந்தித்து எங்களது கோரிக்கைக்காக ఆదరவை కేటిరి. పాలనలో మరియు పారదర్శకతలో కర్ణాటక ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ప్రజా సంక్షేమం మరియు ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ముంగిటికే తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ಯಾಕೆ ಈ ಒಂದು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿ ನಿಮಗೆ ವಿವರಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಡೀ ಭಾರತ ದೇಶದಲ್ಲೇ ನಾವೊಂದು ಈ ಶಾಶ್ವತವಾದಂಥ ಪ್ರಮಾಣ ಪತ್ರಗಳನ್ನು ಉಚಿತವಾಗಿ ಮನೆ ಬಾಗಿಲಿಗೆ ತೆರಳಿ ಅವರ ದಾಖಲೆಗಳನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟು ಒಂದೇ ರಾತ್ರಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂಥ ಪ್ರಮಾಣ ಪತ್ರ ಅಲ್ಲ, ಅವರ ನಿತ್ಯ ಬದುಕಿನಲ್ಲಿ ಅವರು ನಮೂನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಂಥ ಪ್ರಮಾಣ ಪತ್ರವನ್ನು ಇವತ್ತು ಏನು SIRಗೆ ಅವಕಾಶ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಎಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಈಗ ಚುನಾವಣಾ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ವೋಟರ್ ರೋಲ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಯಾವ್ಯಾವ ದಾಖಲೆಗಳು ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ.
ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ, ಜನರ ಬದುಕನ್ನು ಕಟ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ, ಮತದಾನದ ಹಕ್ಕನ್ನು ಉಳಿಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ, ಯಾರೂ ಮತದ ವಂಚಿತರಾಗಬಾರ್ದು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಪಕ್ಷ ಭೇದವನ್ನು ಮರೆತು ರಾಜಕಾರಣದಲ್ಲಿ, ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಅವರಿಗೆ ಸಿಕ್ಕಿರೋಂಥ ಅವಕಾಶದಲ್ಲಿ ಸರ್ಕಾರ ಪ್ರತಿಯೊಂದು ಹೆಜ್ಜೆಯಲ್ಲೂ ಕೂಡ ಅವ್ರಿಗೆ ನೆರವಾಗಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಇವತ್ತು ಇಂಥ ಐತಿಹಾಸಿಕವಾದ ತೀರ್ಮಾನವನ್ನು ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. 4,85,00,000 ಕುಟುಂಬಗಳಿಗೆ ನಾವು ಅವ್ರ ಕುಟುಂಬದ ಜಾತಿ ಪತ್ರವನ್ನು, ಇನ್ಕಮ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಗಳನ್ನು, ದಾಖಲೆಗಳನ್ನು ಪ್ರಿಂಟೌಟ್ ಮಾಡಿ ಮನೆಗೆ ಕೊಡುವಂಥ ವ್ಯವಸ್ಥೆ ಏನಿದೆಯಲ್ಲ, ಇದು ಇಡೀ ದೇಶದಲ್ಲೇ ಒಂದು ಪ್ರಥಮ ರಾಜ್ಯ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరే సుముహూర్తం ఆసన్నమైందని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాబోయే ఆగస్టు 1న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. విమానాశ్రయ ప్రాంగణంలో పర్యటించి మంత్రుల బృందం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ డైవర్షన్, వీఐపీ పార్కింగ్, హెలిప్యాడ్ మరియు బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను అంగుళమంగుళం పరిశీలించారు. ప్రధాని పర్యటన అత్యంత వైభవంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం అయ్యేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని పోలీస్, రెవెన్యూ, ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయని, ఆర్థిక పర్యాటక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతో పనిచేస్తుందంటూ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రసవ శస్త్రచికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతలు ప్రస్తుతం హైదరాబాద్లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు నీమ్స్ ఆసుపత్రికి చేరుకొని బాలింతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నీమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యంపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనిపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ, థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే, కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది. వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది. కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అహంకారం, కళ్లు నెత్తికెక్కి ప్రవర్తించే తీరు పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన విడుదల రజని ఈ ఘటనకు సంబంధించిన సంచలన నిజాలను వెల్లడించారు. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని, అది కూడా టీడీపీ వార్డ్ సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముఖ్యంగా పాతబస్తీ రాజకీయాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు కొన్ని నిర్దిష్ట పార్టీలకే అడ్డగా భావించిన పాతబస్తీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, అభివృద్ధి మంత్రం మరియు సమర్థవంతమైన నాయకత్వంపై ప్రజలకున్న బలమైన విశ్వాసానికి ఈ చేరికలే సజీవ సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. మొన్న కోచామైన నుంచి కొంతమంది పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు కార్వాన్లో వెంకటేష్ ముదిరాజు గారి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు భారతీయ బీఆర్ఎస్ వదిలిపెట్టి బీజేపీలో చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మనం కైవసం చేసుకోవాలి. ఇప్పుడే అమర్ సింగ్ గారు అంటున్నారు, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్లో మాక్సిమం డివిజన్స్ బీజేపీ గెలుస్తుందని చెప్తాను. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో యువతకు పిలుపునిస్తారు. యువతకు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వర్గాలు కూడా మోసం చేసింది. ఈరోజు ఉద్యోగాలు లేక, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక, ఒకవైపు యువత నిలబెట్టుకుంటే సమయానికి మంచినీటి లేక, నీరు లేక, సరైన రోడ్డు లేక ఈరోజు పరిస్థితి హైదరాబాద్ లో మహిళలు తిరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. మనం చూస్తా ఉన్నాం, శాంతి భద్రతలు కూడా భంగమైపోయినాయి. కాబట్టి ఈ రెండు వర్గాలు కూడా ప్రత్యేకంగా యువకులు, మహిళలు ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం ఈ ప్రభుత్వాన్ని ఒక వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రజలు కోరుతా ఉన్నాను, యువతకు, మహిళలకు ముఖ్యంగా బీజేపీలో చేరండి, బీజేపీ మద్దతు పడండి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వారు విస్మరించారు. కాబట్టి ఈరోజు ప్రజలు నెరవేర్చి చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చింది ప్రజలు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు హైదరాబాద్ నగరానికి ఇచ్చే జరిగింది. గుంటూరులో మహిళపై జరిగిన దారుణ దాడి మరియు వివస్త్రను చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘోరానికి ముమ్మాటికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాలను, పోలీసులు మరియు ఎమ్మెల్యే వైఫల్యాలను
వివరిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను రాజకీయాల గురించి మాట్లాడి లబ్ధి పొందటానికి మీ ముందుకు రాలేదు. గుంటూరు పట్టణంలో జరిగిన అత్యంత దారుణమైన అమానవీయమైన సంఘటన గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత నీచంగా అవమానించిన ఈ సంఘటన మహిళా లోకాన్నే కాదు, సమాజాన్ని కుదిపేసింది. అందుకే ఈ ఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఈ సంఘటనను ఒక సాధారణ నేర ఘటనగా చూడలేం. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదనేది అందరి అభిప్రాయం. అసలు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఏమిటో తెలుసుకుందాం. గుంటూరు పట్టణంలోని ఒక వార్డులో నివసిస్తున్న ఒక కుటుంబం రోడ్డు పక్కన సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక బోరు వేయించుకున్నారు. అప్పటి నుండి అదే బోరును ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ బోరుకు మరమ్మతులు అవసరం అవడంతో దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మల్లెల వెంకటరమణమూర్తి అడ్డుకున్నారు. ఇక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. ఆ హోదాను ఉపయోగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కుటుంబం నిరాకరించింది. దీంతో వారి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అదే సమయంలో వార్డు సెక్రటరీ హోదాలో ఉన్న ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించి బాధితురాలిపై మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నా మీదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని అహంకారంతో ఆ వార్డు టీడీపీ సెక్రటరీ మరింత రెచ్చిపోయాడు. ఆ తరువాత పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆ వార్డుకు వెళ్ళాడు. వారితో పాటు కొందరు హిజ్రాలను కూడా తీసుకువెళ్ళాడు. అనంతరం బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలను నడిబజారులో వివస్త్రణ చేసి అనంతపురం నగరం మెగా అభిమానుల సందడితో హొరెత్తిపోయింది. కొరియన్ కనకరాజు సినిమా రసాగుమ్మడి పాట ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను అనంతపురం ప్రజలు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను చూసి ఫిదా అయిన వరుణ్ తేజ్ తనదైన శైలిలో హృదయపూర్వక ప్రసంగంతో అలరించారు. ఇదే వేదికపై కొరియన్ కనకరాజు చిత్రాన్ని ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈవెంట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ మాట్లాడుతూ అనంతపురం ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికపై విడుదల చేసిన రసాగుమ్మడి పాట చాలా ఎనర్జెటిక్ గా ఉందంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. అందరికి నమస్కారం అప్ప, ఎట్లున్నారు? నేను వాళ్ళతో మాట్లాడతాను. మాట్లాడేస్తారా? యా ప్లీజ్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే సినిమా కొరియన్ కనకరాజు పాట ఇక్కడ అనంతపూర్లో రిలీజ్ చేయాలన్న దానికి కారణం, మేము సినిమా షూటింగ్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ చేసాం. సో సెంటిమెంట్గా ఇక్కడ ఈ ఊర్లో జరిగే కథ కాబట్టి మా ప్రమోషన్స్ కానీ మా మొదటి పాట కాదు, రెండో పాట, అంటే ఇలా బయటకు వచ్చి చేసే ఈవెంట్ ఫస్ట్ ఇది. ఇలా వచ్చి చేసే ఈవెంట్ మొదటిది వచ్చి ఇలా అనంతపురంలో చేయాలనుకుని ఇక్కడికి రావడం, ఇలా మీ అందరి ముందు మా పాటను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు చూసిన పాట ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఫస్ట్ చూసే ప్రేక్షకులు మీరే. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంటే పెద్దనాన్న గారిని మైండ్లో పెట్టుకుని ఆయనలాగా ఎప్పుడో ఒకడు కొంచెమైనా డాన్స్ చేయాలని ట్రై చేశాను. బట్ ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, ఈ సాంగ్ చేయడం అన్నీ. మీ ముందు ఒక స్టెప్ కూడా వేసేవాడిని కానీ కాలు బాగాలేదు. అండ్ మళ్ళీ మా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. వాళ్ళందరి గురించి వివరంగా ముందు ఫంక్షన్లో మాట్లాడతాం. బట్ ఇలా మీ అందరి ముందుకు వచ్చి ఇలా మా ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అండ్ ఆగస్ట్ 7న మా సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరికి నచ్చి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి మీ అందరు కొంచెం బాగుంది సినిమా అని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు అలుముకున్నాయి. ఇరాన్, అమెరికా దేశాలు మరోసారి పరస్పరం కాళ్లు దూతుండటంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తలు పరాకాష్ఠకు చేరాయి. ఈ పరిణామాల ప్రభావం గ్లోబల్ ఆర్థిక మార్కెట్లో పాటు దేశీయంగా బంగారం, వెండి ధరలపై
తీవ్రంగా కనిపించింది. గత వారం రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరల్లో మరీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ ఉదయం సమయానికి నమోదైన ప్రధాన నగరాల తాజా బంగారం వెండి ధరల వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశీయంగా ఈ రోజు ఉదయం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,43,280 వద్ద నమోదైంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులం ధర 1,31,340గా ఉండగా 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,07,460 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం పసిడి రేటు 1,43,280 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,31,340 ఉంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే జాతీయ స్థాయిలో కిలో వెండి ధర 2,30,000 వద్ద ఉండగా హైదరాబాద్, విజయవాడలో మాత్రం కిలో వెండి ధర 2,34,900కు చేరింది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తలు మరింత ముదిరితే మార్కెట్లో బంగారం వెండి ధరలు మరిన్ని హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాల్దోవా అధ్యక్షురాలు మాయా శాండుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ. చిషినోలో ద్వైపాక్షిక చర్చలు ముమ్మరం. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల ప్రధాని మోదీ సందేశం. సభలు సజావుగా సాగేలా ఎంపీలంతా సహకరించాలని పిలుపు. కళాకారుల రాజధాని కోలకత్తాలో చారిత్రాత్మక ఘట్టం. మ్యూజియం ఆఫ్ వరల్డ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. మహిళా రిజర్వేషన్ చట్టంపై తమిళనాడు మహిళా సంఘాల సమరశంఖం. జూలై 22న భారీ నిరసన ప్రదర్శన. దేశంలో తొలిసారిగా ప్రతి ఇంటికి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు. సీఎం డీకే శివకుమార్ చారిత్రాత్మక ప్రకటన. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్. నిమ్స్ ఆసుపత్రిలో బాన్స్వాడ బాలింతలను పరామర్శించిన హరీష్ రావు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ భరోసా. వీడియోలు బయటపడి పరువు పోతుందని కేసు పెట్టారు. ఎమ్మెల్యే మాధవిపై మాజీ మంత్రి విడుదల రజని ఫైర్. హైదరాబాద్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే. పాతబస్తీ చేరికలపై ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. గుంటూరు ఘోరానికి టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యమే కారణం. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణ. అనంతపురంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హంగామా. కొరియన్ కనకరాజు రసా గుమ్మడి సాంగ్ గ్రాండ్ లాంచ్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతతో మార్కెట్లో మళ్లీ బిగ్ షాక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.